తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం తనను తన కుమారుడిని అవమానిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి తమకు ఎదురవుతున్న అనుభవాలను కూడా వివరించే ప్రయత్నం చేశారు. తాను తన కుమారుడు అంటే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఇద్దరం గన్ లైసెన్సుల కోసం రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం, అయినా సరే రెన్యువల్ చేయడం లేదు. ఈ అంశం పైన అనేక సార్లు హోంమంత్రి అనిత గారికి నేను లేఖలు కూడా రాశాను, కానీ పని జరగడం లేదు. ఇది తనను అవమానించడమే, ఎమ్మెల్యేగా ఉన్న తన కుమారుడిని అవమానించడమే అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వయంగా ఎమ్మెల్యే తన గన్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు అంటే ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అనితమ్మకు ఈ విషయాలు చెప్తే బాధ కలగొచ్చు కొందరికి, కానీ మా బాధలు కూడా ఉన్నాయి, మేము కూడా బాధలు పడుతూ ఉన్నాం. 5 ఏళ్ల పాటు అనేక బాధలు పడ్డాం, జైలుకు వెళ్ళాం, చాలా నష్టపోయాం. అలాంటి నేపథ్యం ఉన్న మాకే గన్ లైసెన్సులు రెన్యువల్ చేయకపోవడం ఏంటి అని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను నా కుమారుడు రెన్యూవల్ పెట్టిన ఒక ఎమ్మెల్యే నాదంటే ఎమ్మెల్యేకు ప్రొటెక్షన్ ఏముంది, ఒక రెన్యూవల్ ఇవ్వచ్చు కదా. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి మీకు 8 సార్లు లెటర్ రాసిన. ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ నాట్ రెన్యూవింగ్ a gun license of ఎమ్మెల్యే, బట్ ఇట్ ఈస్ an insult ఫర్ ఎమ్మెల్యే. అంటే వారి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకున్న పరిస్థితి. నా పరిస్థితి ఏంటంటే నా కార్యకర్త పరిస్థితి ఏంటి? అయితే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడుగా ఉన్న ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్ రెడ్డి గన్ లైసెన్స్ ను కూడా పోలీసులు ఎందుకు రెన్యువల్ చేయలేదు అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల ఏఎస్పీని రోహిత్ చౌదరిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రోహిత్ చౌదరిని ఉద్దేశించి మాకు గన్ లైసెన్స్ ఉన్నాయి, మేము కూడా కాల్చగలమని జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఇంటికి దూరగలమని కూడా చెప్పారు. ఏఎస్పీని డైరెక్ట్ గా హెచ్చరించారు. సో ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే పోలీస్ ఉన్నతాధికారులు ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిలకు సంబంధించిన గన్ లైసెన్సుల్ని రెన్యువల్ చేయడం లేదా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. అయితే హోంమంత్రి అనిత గారికి అనేక సార్లు ఈ అంశం మీద లేఖలు రాశారు, కానీ పని జరగలేదు. ఇది ఒక విధంగా నన్ను అవమానించడమే, ఎమ్మెల్యేను కూడా అవమానించడమే. స్వయంగా ఎమ్మెల్యే ఉండి తన గన్నును లైసెన్స్ రెన్యువల్ చేయలేని పరిస్థితి ఏంటి అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరి హోంమంత్రి అనిత గారు కూడా ఈ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సాయం చేయలేదా? జేసీ ప్రభాకర్ రెడ్డికి గన్ లైసెన్స్ రెన్యువల్ చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుంది అని పోలీసు ఉన్నతాధికారులు కూడా భావించే లైసెన్స్ ను రెన్యువల్ చేయడం లేదా? సో మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా గన్ లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకోలేకపోతూ ఉన్నారు అంటే ఇది చాలా కీలకమైన అంశమే.